హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈరోజు మనం తుళ్ళూరు అమరావతి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎందుకనంటే మనకి చాలామంది క్లయింట్స్ అమరావతిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా, అక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. కాబట్టి అసలు ఈ చుట్టుపక్కల రియల్ మార్కెట్ ఎట్లా ఉంది, అసలు ప్రైజెస్ ఎట్లా చెప్తున్నారని అమరావతి చుట్టుపక్కల ఒక 10-15 ఏళ్ళ వరకు కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ రేట్లు ఏంటి కూడా కనుక్కుందాం. వెనకాల మీరు చూస్తున్నదే శాశ్వత సచివాలయానికి పునాదులు తవ్విన స్థలం, అండ్ దాని వెనకాల మీకు హైకోర్టు కూడా కనబడుతుంది, ఏపీ హైకోర్టు ఎట్ తుళ్ళూరు అమరావతి. సో ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. మందడం కదండి ఊరు, ఇది ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉంది మన అమరావతికి? అంటే మెయిన్ అమరావతికి అయితే 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఓకే, క్యాపిటల్ అమరావతి. ఇది క్యాపిటల్ అమరావతి. ఓకే, ఇది క్యాపిటల్ అమరావతి. ఇదే ఇంకా అమరావతి అంటే ఇదే. సో ఇక్కడ మనకి అమరావతి ప్రకటించాక ఇక్కడ ఎకరం భూమి ఎంతగా ఉంది, తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఎట్లా పడిపోయింది అన్న విషయం కూడా ఒకసారి చెప్పండి. ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి అని రాజధానిని ప్రకటించిన తర్వాత అప్పుడు ఇక్కడ మన మందడం, వెంకటపాలెం ఈ విలేజెస్ అన్నీ కూడా 30 లక్షలు 40 లక్షల రేంజ్లో ఉండేవి ఎకరం. ఈ రాజధాని వచ్చిన తర్వాత ఎకరం 3 కోట్ల దాకా వెళ్ళింది, 3-4 కోట్ల మధ్యలో వెళ్ళింది. తర్వాత ఆగిపోయింది అక్కడ. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ వైసీపీ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇక్కడ మీకు రైతులకి గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ఏకర్స్ తీసుకొని ల్యాండ్ పూలింగ్లో ప్లాట్స్ కూడా ఇచ్చింది కదా, ఆ ప్లాట్స్ యొక్క రేట్స్ అవి కూడా చెప్పండి వైసీపీ గవర్నమెంట్లో. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి తీసుకొని 1450 గజాలు ఫుల్ ప్యాకేజ్ ఇచ్చారు ఎకరానికి. అంటే జరీబుకి 1450 గజాలు, మెట్టకి 1250 గజాలు ప్యాకేజ్ ఇచ్చారు. అంటే దాంట్లో 450 గజాలు కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ ఇచ్చారు. ఈ మెట్ట ల్యాండ్కి వచ్చేసి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ ఇచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేట్లన్నీ కూడా సగానికి సగం పడిపోయినాయి, హాఫ్కి. అంటే అసలు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఆ టైంలో. అంటే 100కి 1% జరిగింది. అంటే అక్కడ రాజధానిలో తీసేస్తున్నాం అంటే ఇక్కడ ఎవరు రాలేదు, కొనలేదు. ఇంక రైతులని మేము అందరం కలిసి పోరాటాలు చేసాం. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా రేట్లు అనేవి సడన్గా డబల్ చేశారు, చాలా రేట్లు అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ ఏంటి ఈ మందడం ఏరియాకి సంబంధించి వరకు? 2 ట్రాన్సాక్షన్స్ మీకు క్వైరీస్ వస్తూనే ఉంటాయి, బట్ ట్రాన్సాక్షన్స్ కూడా అదే రీతిలో జరుగుతూనే లేదా? అంటే ఇప్పుడు రేట్లు వచ్చేసి గజం 50,000 మందడం గ్రామంలో నడుస్తుందండి. ఓకే, ఇదివరకు వచ్చేసి ప్రభుత్వం వచ్చిన రోజు అయితే గజం 25,000 ఉంది. ఈరోజు 50,000 ఉంది. 50,000 కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అంటే రైతులు ఇప్పుడు అమ్మే పొజిషన్లో లేరు, అన్నీ 60,000 అలా చెప్తున్నారు. కొన్ని అవసరాల కొద్దీ అమ్ముకుంటా ఉన్నారు. అది ఎకరాల్లో అయితే అసలు ఉన్నాయండి ఇక్కడ చుట్టుపక్కల? అసలు 29 గ్రామాల్లో ఎకరాలు అనేది లేదండి. మొత్తం ఇవన్నీ ఫ్లాట్సే, అంటే అన్ని స్క్వేర్ యార్డ్స్ కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయి. వీళ్ళ రైతులకి పూలింగ్లో తీసుకొని ఫ్లాట్స్ ఇచ్చారు అందరికి. మొత్తం గజాల్లో ఉన్నాయి. ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, మళ్ళీ మీ గ్రామస్తుల్లో కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో కానీ మళ్ళీ వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఉందా లేదా? ప్రస్తుతానికైతే లేదండి. ఇంకా ఆలోచన అనేది పూర్తిగా విరమించుకున్నారు. ఆల్రెడీ చూసాం కాబట్టి మళ్ళీ మార్చుకునే పొజిషన్ లేదు. ఇంకా చాలా బాగుండిద్ది అని అందరం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈసారి బాబు గారు అలాంటి ఏం లేకుండా మొత్తం పూర్తి చేస్తాడని ఆశాభావంతో ఉన్నాం. అది థ్యాంక్ యూ బ్రదర్. ఏ ఊర్లో ఉన్నాం సార్? తుళ్ళూరు గ్రామం అండి ఇది. సార్ ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? ఆఫ్టర్ టీడీపీ విన్ ప్రైజెస్ ఎంతలా చెప్తున్నారు గజాల్లో కానీ ఎకరాల్లో కానీ? గతంలో 3 రాజధానుల బిల్లు ఎప్పుడైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, గజం 7,000కి 8,000కి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి సార్. అయితే 2022 నుంచి ఎమ్మెల్యే సెలక్షన్ కానీ ఇటన్నిటి పరిణామాల్లో టీడీపీ పుంజుకోవడం జరిగింది. గజం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 18,000 నుంచి 20,000 దాకా తుళ్ళూరు గ్రామం అయితే ఉంది సార్. ఇప్పుడు ప్రజెంట్ 45,000 నుంచి 50,000 ఉంది సార్. మీరు చెప్పిన ప్రైజ్ 29 విలేజెస్, 29 గ్రామాల్లో తుళ్ళూరుకి వచ్చేసేపటికి 45,000 నుంచి 50,000 సార్. నేలపాడు, వెలగపూడి, మందడం ఇవి వచ్చేసేపటికి 50,000 నుంచి 60,000, 65,000 వరకు ఉంది సార్. ఎందుకంటే అవి కోర్ క్యాపిటల్ కాబట్టి ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్, ప్రీమియం ఏరియా కాబట్టి. ఇంకా అవుట్స్కట్స్లో సార్, ఈ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఎంత చెప్తున్నారు గజం సిఆర్డీఏ లిమిట్స్లో? సిఆర్డీఏ లిమిట్లో ఎక్కడైనా కానీ సార్ గజం 40,000 అంటే తక్కువ సార్, స్టార్టింగ్ ప్రైస్ సార్. 40,000 నుంచి 65,000 వరకు సార్ ఏరియాని బట్టి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఏకర్స్లో ఈ 29 విలేజెస్ కాకుండా సరౌండింగ్స్లో ఏకర్స్లో ఎంత చెప్తున్నారు? 29 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో అయితే సార్ 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చెప్తున్నారు సార్. ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క చిన్నది ఏంటంటే, రేపొద్దున గవర్నమెంట్ మళ్ళీ ఏమన్నా మారితే అన్న ప్రమాదం ఉందా అన్న యాంగిల్లో స్థానికంగా మీరేం భావిస్తున్నారు? వచ్చే ఇన్వెస్టర్స్ కూడా మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? మారే అవకాశం అయితే లేదు సార్. ఏదైనా కానీ 2.5-3 సంవత్సరాల లోపల రాజధాని పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి సార్. గజం ₹1,00,000 అంటే మనకి ఏదైనా కానీ 2025-26 కల్లా గజం ₹1,00,000 అవుతుంది సార్ 29 గ్రామాల పరిధిలో. ఓకే, థ్యాంక్ యూ సార్. బాబు ఇది బోరుపాలెం విలేజ్ కదా?
ఇది ఇది ఏరియా హరిచంద్రపురం. హరిశ్చంద్రపురం ఇది అంటే 29 విలేజెస్కి ఆనుకున్న ఊరు. సో ఇక్కడ మనల్ని మ్యాక్సిమం అడిగేది ఏంటంటే ఇటువంటి ఊళ్ళల్లో ఎకరాలు అడుగుతున్నారు. సో ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ కానీ తర్వాత కానీ మారిన రేట్లు ఏంటి, ఇప్పుడు ఏమైనా అమ్మడానికి రెడీగా ఉన్నారా? ఇంతకు ముందు ఏది ఎలక్షన్ వచ్చుద్దనంగా 2 కోట్లు జరిగింది. ఎకరం 2 కోట్లు చేసి కొన్నారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు కనీసం 4 కోట్లు చెబుతున్నారు. ఇదే పార్లు ఇక్కడ ఈ ఏరియాలో హరిశ్చంద్రపురంలో ఇదే రోడ్డు ఆనుకొని చెప్పడం 4 కోట్లు చెబుతున్నారు, కానీ బేరాలు అయితే జరగల. ఓకే, ఇంకా అన్స్టెబిలిటీలో ఉన్నారు, కమ్మాల కొనాల. అది కొనేవాళ్ళకి ఏం ఇసురు అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 20 రోజుల క్రితం ఎలక్షన్ ముందు 200, ఇప్పుడు 4 అంటున్నారు కదా, డబుల్ అయింది. అది ఈ మీ ఊర్లో వెంచర్లు ఏమైనా వేసారా? మా ఊళ్ళో వెంచర్లు ఏమీ వేయలే. ఇదిగో ఇది ఒక్కటే వేశారు. ఓకే, ఈ ఎదర కనపడి. అసలు చెప్పడానికి రేట్ ఎంత చెప్పారు ఆ టైంలో? రేటు అప్పుడు ఏది వైసీపీ గవర్నమెంట్లోనా 1.5 రోడ్డు అమ్మడైతే 1.5 ఆ టైంలో. అప్పటికి అదే ఎక్కువ రేటు. ఇది 29 విలేజ్లు పక్కనున్న విలేజ్ వైకుంఠపురం. ఇప్పుడు రేట్ ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు రేట్ వచ్చేసి అసలు లిమిటేషన్ లేదు. ఈ పూట 2 చెబితే రేపు పొద్దున 3 చెబుతున్నారు, రేపు పొద్దున 3కి వస్తే 4 పోతున్నారు. అమ్మటానికి ఆసక్తి చూపట్ల రైతులు. ఇప్పటికీ ఈ ఏరియాకి కానీ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ కానీ కంపెనీస్ కానీ ఏమైనా వచ్చారా? ఇలా ల్యాండ్ పూలింగ్ విషయంలో ఏమైనా అడిగారా? ల్యాండ్ పూలింగ్ విషయం అయితే ఎవరు అడగలేదు. ఇది ల్యాండ్ పూలింగ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ కాదు. రియల్ ఎస్టేట్ గ్రూప్స్ వచ్చి ఇంత ల్యాండ్ తీసుకొని వాళ్ళు వెంచర్ వేయడానికి వస్తారు కదా. వస్తున్నారు, ఆల్రెడీ వేసే ఉండే కొన్ని, దీని పక్కనే వేసి ఉండే, అట్లా వేసుకుంటున్నారు, కొంటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు దానిపై దాని చేన పక్కన ఉన్నది మొన్న 1.70 కొన్నారు. తర్వాత ఏది వారం క్రితం 1.70 కొంటే ఇవాళ 3కి పోయింది. అది వారంకి 3 కోట్లు పోయింది. రైతు దగ్గర 1.70గా కొన్నారు. గజం రేట్ ఎట్లా చెప్తున్నారు? గజాల లెక్క లేదు, ఎకరాల లెక్క ఉంది. గజాల లెక్క అంటే అక్కడ రాజధాని ప్రాంతంలో అక్కడ ఉన్న 29 గ్రామాల్లో మటుకే గజాల లెక్క ఉంది. ప్లాట్లు ఇచ్చింది, ఇట్టి లేదు. అది ఎకరాలు అందరూ కోట్లు అంటున్నారు. కోట్లు అంటే 1 కోటి అని కాదు, లక్షలు అంటే 1 లక్ష అని కాదు, ఎకరాలు లక్షల్లో అన్న మాట ఎక్కడైనా వినపడుతున్నాయి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో. 20 కాదు 30 అవతలు కూడా. సత్తనపల్లి దగ్గర కూడా మినిమం 1 కోటి రూపాయలకి వెళ్ళిపోయింది. సత్తనపల్లి నియోజకవర్గం, టచ్చంపేట మండలం, సత్తనపల్లి మండలం, ఇటు తిరిగి ఈ మండలాన్ని వెళ్ళిపోయింది, బాగా హైయెస్ట్లోకి వెళ్ళిపోయింది.